కోట్లు రాష్ట్రానికి డబ్బులు ఇచ్చింది కేంద్రమేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎల్బీ నగర్లోని హస్తినాపురం డివిజన్ వాసుల కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. చెరువులు, కుంటలు గుర్రపు డెక్కతో, దుర్గంధ వాసనతో, డ్రైనేజీ వాటర్తో నిండిపోయి కలుషితమవుతున్నాయని, సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం వెతికే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. 10,800 కోట్ల రూపాయలతో ఎల్బీ నగర్ నుంచి మల్కాపురం వరకు ఏ నేషనల్ హైవే అయితే నిర్మాణం జరుగుతూ ఉందో దాని మీద కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 5,800 కోట్ల రూపాయలు. కానీ ఈ పనామా గోడౌన్స్ నుంచి మొదలుపెట్టి హయత్ నగర్ వరకు అండర్ పాస్లు కట్టి అటు ఇటు గోడలు కట్టి మట్టి నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న మా రంగారెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు అన్న ఇది సిటీ ఇలా ఎక్స్ప్రెస్ బ్రిడ్జ్ కనుక కడితే హైవేలో భాగంగా కడితే కింద చిన్న చిన్న వ్యాపారాలు జరుపుకోవడానికి సిటీ అందంగా ఉండడానికి ఇవాళ అన్నిటికీ మిక్కిలి ఇవాళ అంతో ఇంతో ప్రజలకు పేదలకు అక్కడికి వచ్చే అడ్డగా ఉంటుందని చెప్పిండ్రు. దాని మీద గడ్కరీ గారికి రిప్రజెంట్ చేయగానే ఇంకా అదనంగా 250 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బ్రిడ్జెస్ నిర్మాణం కోసం సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది పనామా గోడ నుంచి మొదలుపెట్టి హయత్ నగర్ వరకు ఈ ఎలివేటెడ్ బ్రిడ్జిని కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని పనులు ఉన్నాయి. కానీ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసేటువంటి వారు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఆయనకి ఎవరు రాజకీయాలు చేయడానికి టైం దొరుకుతలేదు. మరి వర్షాలు మొదలైనవి, రేపు వర్షాలు ఎక్కువై చెర్లు కుంటలు కనుక నిండితే మునిగిపోయేటువంటి కాలనీల గురించి కానీ ఇవాళ ఉత్పన్నమైనటువంటి డ్రైనేజ్ సమస్య కానీ గతుకుల రోడ్ల గురించి కానీ అదేవిధంగా దోమలు ఈగలు ఇలాంటి సమస్యలు అడ్రస్ చేసే నాదులు లేకుండా పోయిండు. దీని మీద నిన్న కౌన్సిల్లో చర్చ జరగాల్సి ఉండే వర్షాకాలం గురించి నిష్క్రియాపరత్వంలో ఉంది పాలక మండలి తప్ప ఇవాళ ప్రజల గురించి పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి ఎక్కడ తిరిగినా కూడా ఏ కాలనీకి పోయినా ఏ డివిజన్కి పోయినా కూడా ఒకటే అంటున్నారు, అన్న మా వర్షాకాలంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారానికి ఎవరు వస్తలేరు, చర్చిస్తలేరు అనేటువంటి మాట ఉంది. ఇవన్నీ కూడా నేను రాసుకొని ఎంపీగా ఈ ప్రాంత ఎంపీగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా పరిష్కారం